డిపార్ట్మెంట్గా భావించినటువంటి వాళ్ళు సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణు, లయకర్త శివుడు. సృష్టి స్థితి లయ కారకులు ముగ్గురు, వాళ్ళని త్రిమూర్తులు అంటారు. ఈ త్రిమూర్తులు పెద్ద దేవుళ్ళు, వీళ్ళకంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు, వీళ్ళే టాప్ అనేది నా అభిప్రాయం. ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం చదువుతూ ఉంటే, ఇది ఈ జవంగుల నాగభూషణ్ దాస్ గారు రచించినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం అండి. చివరిలో ఒక ఫోటో చూశానండి. ఈ ఫోటో అదిగో మీకు చూపిస్తున్నాడు చూడండి. కలర్ ప్రింట్ వచ్చింది చూడండి. ఈ కలర్ ప్రింట్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. మధ్యలో ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, పైన లార్డ్ విశ్వకర్మ అని ఉంది. ఒట్టి మాటలు చెప్పడం కాదు, ఏదన్నా ఆధారం చూపించాలి, అందుకని మొత్తం సమకూర్చి తీసుకొచ్చా మీకోసం. ఆ పేరు చదవండి, లార్డ్ విశ్వకర్మ అని ఉంది. ఈ మధ్యలో ఆయన ఉన్నాడు. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకుంటున్న ముగ్గురు నమస్కరిస్తున్నారు ఆయనకి. ఆయన వాళ్లే కాదు, వాళ్ళ భార్యలు, ఇతర దేవతలు మొత్తం కలిసి ఆయనకు సాగిలు పడుతున్నారు, ఆయన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఒక పక్క శివుడు ఆయన ఆరాధిస్తున్నాడు, విష్ణు ఆరాధిస్తున్నాడు, బ్రహ్మ ఆరాధిస్తున్నాడు, దేవతలు ఆరాధిస్తున్నారు. ఇదిగో కింద సరస్వతి, లక్ష్మి, వీళ్ళు కూడా ఆరాధిస్తున్నారు. మొక్కించుకునేవాడు గొప్ప, మొక్కేవాడు గొప్ప అని ఆలోచించా. మీరు చెప్పండి, ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? మొక్కించుకునేవాడే గొప్ప కదా. అదే సృష్టికర్త బ్రహ్మ అనుకున్నాను. బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఆయనకి నమస్కారం చేస్తున్నాడు. ఈయనెవర్రా బాబు అని చెప్పని అనుకుంటే ఆయన గురించి లార్డ్ విశ్వకర్మ అని ఉంది. అప్పుడే చదవటం ఆ పేరు, అంతకుముందు ఆయన గురించి ఏం తెలియదు నాకు. వీళ్ళందరూ దేవతలంతా కలిసి ఆయనకు మొక్కుతున్నారంటే బహుశా ఇతడు పెద్ద దేవుడై ఉంటాడు, ఇతను మెయిన్ అయి ఉంటాడు. ఇతని స్టోరీ నాకు ఎట్ట దొరికిద్దబ్బా అని చెప్పని ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. అక్కడక్కడ విచారించాను కానీ ఆయన చరిత్ర ఎక్కడ దొరకలేదు నాకు. ఓ రోజు చిలకలూరుపేట ఆర్యవైశ్య గ్రంథాలయంలో పురుగు మందుల షాపు పైన ఉంటుంది కదా గ్రంథాలయం, తెలుసుగా. ఆ గ్రంథాలయానికి వెళ్ళి దాశరథి రంగాచార్య గారు తెలుగులోకి అనువదించినటువంటి చతుర్వేద సంహిత తీసుకున్నాను. చతుర్వేద సంహిత తీసుకుని ఫస్ట్ ఋగ్వేద సంహిత తీసుకున్నాను. అదిగో పడింది చూడండి అక్కడ. ఆయనను గురించే ఋగ్వేద సంహిత 10వ మండలం 90వ సూక్తమైన పురుష సూక్తంలో ఆది సంభూతుని యొక్క ఆగమనాన్ని గురించి ప్రస్తావించాడు. తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజింపబడినాడు. తొలుత జన్మించిన వాడు అంటే ఆది సంభూతుడు. ఆది సంభూతుని యొక్క యజ్ఞాన్ని గురించి ఋగ్వేద సంహితలో కూడా ప్రస్తావించాడు. కొంపతీసి ఇది బైబుల్ అనుకునేరండో. బైబుల్ కాదు. ఫస్ట్ పేజీ చూపించున్నాను. 33వ అధ్యాయం. అసలు మన దేవతల సంఖ్య ఎంతో చెప్పాడు అక్కడ చూడండి ఒక్కసారి. అదిగో 7వ పాయింట్లో ఉంది, అండర్లైన్ చేశాను చూడండి. 33,33,33,333 మంది దేవతలట. ఈ 33,33,33,333 మంది దేవతలు అగ్నినే అర్చింతురు అని ఉంది బైబిల్ వేదంలో. అగ్నినే అర్చింతురు అంటే ఆరాధిస్తారట. ఇందాక విశ్వకర్మను అందరు ఆరాధిస్తున్నారు చూడండి, అట్లాగే దేవతలంతా కలిసి అగ్నిని అర్చిస్తున్నారు అని ఉంది ఇందులో. అంటే అగ్నిని ఆరాధిస్తున్నారు. ఇంతకీ అగ్ని ఎవరో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. పేజీ తిప్పండి జస్ట్ అంతే. పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు. అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. అగ్ని అని చెప్పి ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. అతడు డూ వాడుతున్నాడు, పూలింగం. అంటే అతడు ఒక వ్యక్తి, అతని పేరు అగ్ని అట. అతడు పశువు అయ్యాడట. దేవతలు అగ్ని పశువుతో యజ్ఞం చేశారట. యజ్ఞమైన అగ్ని అనే ఈ వ్యక్తి యజ్ఞమై మళ్ళా తిరిగి లేచి భూలోకమును జయించాడని రాసుంది అందులో. దేవతలకు మనం మొక్కటం కాదు, దేవతలు ఎవరికి మొక్కారో ఆయనకు మనం మొక్కితే రక్షణ, ఆయనను మనం ఆశ్రయిస్తే విడుదల. రక్తము లేకుండా పాప క్షమాపణ కలగదు అనడానికి గుర్తుగానే జంతు బలులు అర్పించటం, అలాగే ఇళ్లకి రక్తాన్ని ప్రోక్షించటం, దేవుని భక్తి కార్యక్రమంలో రక్తమును చిందించటం, అంతేకాకుండా శరీరంలో
ఈ రెండు కనుబొమ్మల మధ్యస్థానమైన ఈ లలాటం అనేటువంటి భాగంలో రక్తవర్ణమైన సింధూరాన్ని దిద్దటం, ఇదంతా కూడా క్రీస్తు రక్తమును గూర్చినటువంటి దృష్టాంతము లేక ఛాయ. ఇక ఆయన రానే వచ్చాడు, అందరి కోసం ప్రాణం పెట్టనే పెట్టాడు, అందరి కొరకు ప్రాయశ్చిత్తార్థంగా రక్తము చిందించాడు గనక ఇక గుమ్మానికి రక్తం కొట్టాల్సిన అవసరంలా, జంతు రక్తం చిందించాల్సిన అవసరంలా, రెండు కనుబొమ్మల మధ్య రక్తవర్ణమైన సింధూర వర్ణం దిద్దాల్సిన అవసరంలా. కొంతమంది అన్యులు ఉంటారు, ఇంకా కుటుంబంలో మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు. అట్టి వారికి అభ్యంతరం ఏమి లేదు. నేను ఇంతవరకు ఎవరిని నువ్వు బొట్టు ఎందుకు పెట్టావని ఆక్షేపించలా. బొట్టు ఎందుకు పెట్టాలి, బొట్టు అసలు ఎందుకు ఏర్పరిచాడు అన్నది చదివి ఉన్నాను గనక చరిత్రలో వాళ్ళకి అవగాహన కల్పిస్తా. ఈ రక్తవర్ణమైన సింధూర వర్ణం యేసు రక్తాన్ని సూచిస్తుందమ్మా. పూర్వకాలపు ఆర్య ఋషులు ఇవన్నీ గురుతులు ఏర్పాటు చేశారు, అవన్నీ యేసులో నెరవేరినాయి గనక ఇక వీటితో నిమిత్తం లేదు అని చెప్తా. అనే నాకు అది అవగాహన ఉంది, కానీ మా వారు ఇంకా రక్షణలోకి రాలేదు గనక, వారు ఇంకా ఆ పూర్వపు అజ్ఞాన దశలోనే ఉన్నారు గనుక నేను ఇది ధరించవలసి ఉందంటే పర్వాలేదు తల్లి అంటాను. నేను వేదం చెప్పినటువంటి ఈ మహానుభావుడు ఎవరు? యేసు కాదు అన్నాం, ఓకే, మరి ఎవరు అని నేను అడుగుతున్నాను. నేను అంటున్నాను ఈ వ్యక్తి యేసే అని.